హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి గతంలో తమిళనాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దానిపైన అప్పట్లో పెద్ద చర్చ జరిగింది, రగడ కూడా అయిపోయింది. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయనకి చిన్న చురకలంటించినట్టుగా చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించుకున్నారు ఒక వ్యక్తి పక్క రాష్ట్రంలో, అటువంటి వాళ్ళు ఉండకూడదు అన్నట్టుగా ఈయన కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో ఎంటైర్గా సార్ ఈ సనాతన ధర్మం వీటి పరిరక్షణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగడం, దీనిపైన కూడా భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నాయి, ఇంకొంతమంది మీరు ఇప్పుడు వచ్చి మీరు పరిరక్షణ చేయడం ఏంటని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన మీద తమిళనాడులో కేసు కూడా నమోదైందని అంటున్నారు. సార్ మీరేం చెప్తారు సార్? మీ విశ్లేషణ ఏంటి సనాతన ధర్మం పైన, పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేయడం పైన, ఉదయనిధి స్టాలిన్ గారి కామెంట్స్ పైన మీ ఒపీనియన్స్? ఆదిత్య గారు నమస్తే సార్. ఇప్పుడు సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేస్తానని ఉదయనిధి స్టాలిన్ గారు అన్నారు. అవును, అంతేగా. సనాతన ధర్మాన్ని రూపుమాపుతా అన్నాడు. సనాతన ధర్మాన్ని కాపాడుతా, రూపుమాపితే వాళ్ళే రూపుమాపుకుంటారు అని మన డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే తెలంగాణ డిప్యూటీ మంత్రి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మంత్రి. ఆదిత్య, మీ వయసు ఎంత? 25. సనాతన ధర్మం మీకు తెలుసా? ఎక్కడైనా చూశారా, విన్నారా? నా వయసు 53. నాకు సనాతన ధర్మం ఎక్కడుందో తెలియదు, ఏ రాష్ట్రంలో ఉందో నాకు తెలియదు. బహుశా మీ నాన్నకి తెలియదు, మా నాన్నకి తెలియదు. ఒక 400 సంవత్సరాల క్రితం సమాజంలో సనాతన ధర్మం అనే ఒక ఆచారం ఉంది. సనాతన ధర్మం అంటే ఆచార విధానం, ఒక జీవన విధానం. 400 సంవత్సరాల క్రితం ఉంది, ఇప్పుడు లేదు. ఆ ఉదయనిధి స్టాలిన్ ఎట్ట బతికిస్తాడు? లేని దాన్ని ఎట్ట బతికిస్తామండి? సనాతన ధర్మం తనలో ఉన్న రుగ్మతలని, అంటే పనికిరాని వాటిని విసర్జించుకుంటూ హిందూ ధర్మంగా ముందుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళంతా వెనక్కి తీసుకెళ్తామంటున్నారు. ఓ మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం కోతి నుంచి పుట్టాడు. కోతి నుంచి పుట్టాడా, కొండముచ్చు నుంచి పుట్టాడని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆలోచించాలి మనం. అంటే చెట్లు ఎక్కాలి. వెళ్ళిపోదామా మరి ఆదిమ సమాజంలోకి? ఆదిమ సమాజంలో మనిషి ఆకులు కట్టుకున్నాడు, రాతి పనిముట్లు వాడాడు, సెల్ ఫోన్లు లేవు. మరి ఇవన్నీ పక్కనే వెళ్ళిపోదామా చెట్లలోకి, పుట్టల్లోకి? సమాజంలో ఒక ధర్మం వస్తూ ఉంటుంటుంది. ఆ ధర్మం ఆ కాలంలో ఉంటుంది. ప్రజలు ఆ ధర్మం వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు అది మార్చుకుంటుంది. ప్రజలు ముందుకెళ్ళిపోతూనే ఉంటుంటారు. మీరు మొట్టమొదటి మనం బంధువులు వెళ్ళకపోవాలంటే గ్రామం పక్కన ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళం. తర్వాత ఉత్తరాలు రాసాం, తర్వాత టెలిగ్రాములు ఇచ్చాం. ఇప్పుడు సెల్ ఫోన్తో ఫోన్ చేస్తున్నాం. అమెరికాలో ఉన్నా, ఇటలీలో ఉన్నా, లండన్లో ఉన్నా వీడియోలు చూసుకుంటున్నాం. మరి ఉత్తరాల దగ్గరికి తీసుకెళ్తామంటున్నారు వీళ్ళు. అది అసాధ్యమైన పని. ఈ సనాతన ధర్మం అనేది సమాజంలో లేదు. నా మాట ఎందుకు, ఇప్పుడు డాక్టర్ దామచర్ల త్యాగరాజు గారు అని పిహెచ్డి సనాతన ధర్మం మీద ఏనే గ్రంథాలు రాశాడు. సనాతన ధర్మం ఒక ఆచార విధానం. ఆ ఆచార విధానం ఏనే చెప్పాడు. ఇదంతా ఒక భగవంతునికి సంబంధించి, మీకు వేదాల నుంచి దీనికి సంబంధించిన ఋగ్వేదము, సామవేదము, యజుర్వేద వేదము, అథర్వణ వేదం నుంచేసి, వేదాల నుంచేసి, ఉపనిషత్తుల నుంచి సమాజాన్ని ఒక కట్టుబాటు చేశారు. అంటే ఇలా ఉండాలి అని. ఎలా అంటే తల నుంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, ఉదరం నుంచి వైశ్యులు పుట్టారు, తొడల నుంచి శూద్రులు పుట్టారు, పాదాల నుంచి పంచములు పుట్టారు. తల నుంచి పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు రాజ్యానికి సంబంధించిన సలహాలు ఇవ్వాలంటే మంత్రిత్వ శాఖలు చేయాలి. మీకు తెమ్మరుసు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం. చాణక్యుడు భుజాల నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళు రాజులు అవుతారు. శ్రీకృష్ణదేవరాయలు, గౌతమిపుత్ర శాతకర్ణి. ఉదరం నుంచి పుట్టిన వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, తొడ నుంచి పుట్టిన వాళ్ళు వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయం,
ఇతర పనులు చేస్తారు. పంచమలు ఉమ్, అంటే దళితులు వీరు ఊరి చివరి నివసిస్తారు. వీరికి మూతికి ముంత, ముడ్డుకి చీపురు ఇస్తారు. అంటే వీడి పాదాలు కూడా రోడ్డు మీద పడకూడదు. బ్రాహ్మణుడు ఎదురొస్తుంటే వీళ్ళు తప్పుకోవాలి. వీళ్ళకి గుళ్ళల్లో ప్రవేశం లేదు. ఆనాటి సనాతన ఆచారంగా సతీసాగమనం ఉండేది. అంటే భర్త చచ్చిపోతే భార్యని ఆచితి మీదే తగులబెట్టేవాళ్ళు. పవిత్రంగా ఆమె కూడా అగ్నికి ఆహుతయ్యేది. బాల్య వివాహాలు ఉండేవి, దాసీ వ్యవస్థలు ఉండేవి. మరి వాటన్నిటిలోకి పోవాలి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతాము అని అంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కూడా సనాతన ధర్మం గురించి చెప్పదు, హిందూ ధర్మం గురించే చెప్తుంది. హిందూ ధర్మంలో కూడా ఇంకా ప్రక్షాళన చేయాల్సిన పనులు ఉన్నాయి. ఏ ధర్మమైనా మొత్తం ప్రజలకి దగ్గరికి వెళ్ళాలి. ప్రజల్ని దగ్గరికి తీసుకోలేని ధర్మం ధర్మమే కాదు. భగవంతుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సార్. ప్రజలు భగవంతుని దగ్గరికి రావడం ఓకే, నువ్వు రానివ్వాలి కదా అందరినీ. అలా రానివ్వకపోబట్టే ఇతర దేశాలకు సంబంధించిన మతాలు కూడా భారతదేశంలోకి వచ్చినాయి. నీకు క్రిస్టియన్ సాంప్రదాయం ఏం చెప్తుంది? ఎక్కడిదా మతం? మన కాదు కదా, ఎక్కడో అమెరికా నుంచి వచ్చింది అది. వాళ్ళ దగ్గర తీసుకున్నారు. తర్వాత ముస్లిం మతం వాళ్ళ భంగిమలో ఉంటున్నారు. నేనేమంటానంటే ఈ రోజున ఆధునిక ప్రపంచంలో ఉండి 2024లో ఉండి ప్రభుత్వాధినేతలుగా ఉండి ప్రజలను ఎలా పాలించాలి, రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? సనాతన ధర్మం గురించి చెప్తుంది రాజ్యాంగం. రిపబ్లిక్ గురించి చెప్తుంది. సర్వమత సమభావన గురించి చెప్తుంది. అన్ని మతాలను సమానంగా గౌరవించమని చెప్తుంది. ఆ రాజ్యాంగ గొడుగు కింద ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఆ పనే చెయ్యాలి, ఆ పనే చేయాలి. ఇది సమాజంలో ఇబ్బందికరమైన అంశం. ఆ ఉదయనిధి స్టాలిన్ అన్నప్పుడు కూడా చాలామంది హిందూ సమాజ నాయకులు తనదేస్తే కోటిస్తారు, 2 కోట్లు ఇస్తారు, వేలం పాటలు జరిగినాయి. ఇది ప్రజల భావోద్వేగానికి గురి చేయటం. తెలుసో తెలియకో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏముంది సనాతన ధర్మాన్ని కాపాడితే తప్పే ఉంది అని కొంతమంది, ఆ సనాతన ధర్మాన్ని అసలు నాశనం చేద్దామని కొంతమంది. అసలు ఉంటే కదా నువ్వు చేయటానికి, ఉంటే కదండి. వాటినన్నింటినీ తొలగించుకొని వచ్చింది హిందూ ధర్మం. నిజానికి ఏంటంటే భగవంతుడు అనేది ఒక నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని గౌరవించటం ఆయా మతాల భక్తుల యొక్క విశ్వాసం. ఈ రోజున తిరుపతి వెంకటలో మనం లడ్డీ కల్తీ గురించి మాట్లాడుతున్నాం. లడ్డు కల్తీ జరిగింది. ఆ దేవదేవుని డబ్బులతో ఆయనకి పెట్టాల్సిన నైవేద్యాన్ని డబ్బులు మనం తిని నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసి ఏ బోలో బాబానో ఆ బాబానో ఈ బాబాను తెచ్చి మనం అపవిత్రం చేశాం కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ కల్తీకి పాల్పడిన అధికారుల మీద కానీ లేదంటే పాలకుల మీద కానీ చర్యలు తీసుకోవాలి. ఇది అంశం. దీన్ని వదిలేసి బలోమంటూ సనాతన ధర్మం కాపాడుతామంటే అసలు ఎక్కడుందంటున్నాను నేను. ఎక్కడుంది సనాతన ధర్మం? ఇప్పుడు తీసుకొస్తారు అయ్యండి. ప్రపంచం ఎంత ముందుకు పోతుంది సార్. ఇప్పుడు ఆదిమ సమాజం, తర్వాత బానిస సమాజం, మాతృస్వామిక సమాజం, పితృస్వామిక సమాజం, పెట్టుబడిదారి సమాజం, సోషలిస్ట్ సమాజం. ఈ రోజున ఏంటి సార్, డ్రైవర్ లేకుండానే కారులు నడుస్తున్నాయి. డ్రైవర్ లేకుండా కారులు నడుస్తున్నాయి. అవును. అసలు ప్రపంచం ఎంత గ్లోబలైజేషన్ అయిపోయింది. ఏ దేశంలోనైనా ఇలాంటి వాదనలు ఉన్నాయా? ఏ దేశంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఎలా ముందుకు పోతున్నాయి? మనం ఇంకా వెనకపోవటానికి సనాతన ధర్మాన్ని వెనక్కలాగితే సమాజం ఎటుపోవాలి? నేననేది ఏంటంటే ప్రజలు భావోద్వేగాలకు గురి కాకూడదు. ఇవన్నీ రాజకీయ నాయకులు పలికే సరదా మాటలు కానీ తీసుకోవాలి. ఎందుకంటే నా దృష్టిలో సనాతన ధర్మం ఎక్స్పైర్డ్ కార్డు. అది కార్డు అయిపోయింది, కార్డు లేదు. ఎవరు తీసుకురాలేరు, దాన్ని ఎవరు చంపలేరు. ఇప్పుడు హిందూ ధర్మం ఉంది, అంటే హిందూ ఆచారం ఉంది. హిందూ ఆచారంలో కూడా కొంత సరళీకరణ జరిగింది. ఇంకా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. తర్వాత క్రిస్టియన్ మతం ఉంది, అల్లా మతం ఉంది. ఈ మతాలకు సంబంధించిన వాళ్ళు ఊరుందంటే క్రిస్టియన్ ఉంటాడు,
హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, ముగ్గురం కలిసే ఛాయ్ తాగుతాం, ముగ్గురం కలిసే కౌగిలించుకుంటాం, పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా. దీనిని ఇబ్బందికరమైన చేసి అధినాయకులు కూడా ఆ ధర్మం ఈ ధర్మం మాట్లాడితే దాని మూలాన పెద్ద కలిగే లాభమే ఉండదు. నాకు తెలిసి ఈ సందర్భంగా అయితే తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం సనాతన ధర్మం కాదు. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది తెలుసో లేదో నాకు తెలియదు, కానీ దాని నినాదం సనాతన ధర్మం కాదు. దాని నినాదం తెలుగోడి ఆత్మగౌరవం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దానినే ఒక పతాక శీర్షిగా జెండాపై కపిరాజులాగా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో సమున్నతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్ళటం కోసం పెట్టిన పార్టీ అది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంటాడు. ఆయన నోట ఒక మతాన్ని కించపరచడం కానీ మరో మతాన్ని పొగట్టడం కానీ ఉండదు. అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తాడు. మరొక కాన్స్టిట్యూషనల్ బాడీగానే మాట్లాడతాడు. ముఖ్యమంత్రి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు. కాబట్టి ఈ రోజున ప్రజలకు అవసరమైంది చూడాలి. కూటమి ప్రభుత్వం మీద ఉన్న ధర్మం కూడా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఉంటే ఆ తప్పిదాలను సరిదీయటం, ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను కానీ హామీలను కానీ అభివృద్ధిని కానీ వేగవంతం చేయటం. ఈ రెండింటిని వదిలేసి మనం ఎక్కడికో వెనక్కి వెళ్దాం సనాతన ధర్మం అని మాట్లాడిన రాజకీయ నాయకుడే వెనక్కపోతాడు తప్ప ప్రజలైతే వెనక్కబోరు. ఇదైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చెప్పాల్సిన ధర్మం కూడా మాలాంటి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ప్రతిదాన్ని వాళ్ళు వ్యతిరేకంగా అర్థం చేసుకుంటే నేను చేయగలిగిందేం లేదు. అంటే ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆదర్శం? చెగువేరా. మరి చెగువేరాకి సనాతన ధర్మానికి పోలికుందా? ఉందండి. ఆయన ఒక విప్లవ యోధుడు, ప్రజల పక్షాన అకుంఠిత దీక్షతో పోరాడాడు. దట్ ఈస్ ది స్పిరిట్. అది స్పిరిట్. ఇది ఒక ఆచార వ్యవహారాలు. ఏ ఆచారమైనా ప్రజల విశ్వాసం స్థిరగొనాలి. జైనం నుంచి బౌద్ధం పుట్టింది. మీకు మాట చెప్తే ఒక్క మాట, జైనం యొక్క నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. వాళ్ళు తల మీద వెంట్రుకలను కూడా కత్తెరతో కత్తిరించేవాళ్ళు కాదు. అలా కత్తిరిస్తే హింస చేసినట్టుగా 2 చేతులతో తల మీద వెంట్రుకలను పీకేవాళ్ళు. పాదాలకు చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకుంటే ఆ చెప్పు కింద ఏ చీమో దోమో నల్లో బడి చచ్చిపోతే జీవహింస చేసినట్టుగా ఉట్టి పాదాలతో నడిచేవాళ్ళు. మీరు జైన మతస్థులు మహిళలు ఒక యాత్ర చేస్తూ ఉంటారు తెల్ల దుస్తులు ధరించి. వాళ్ళ తల మీద వెంట్రుకలు ఉండవు. కొంతమంది వస్త్రాలు కూడా ధరించరు. దాని ఆచారం, జైన మత ఆచారం. అది చాలా ఇబ్బందికరంగా ఉండి ప్రజలు దాన్ని స్వీకరించే స్థితిలో లేకపోవడం వల్లనే గౌతమ బుద్ధుడు బౌద్ధం పెట్టాడు. బౌద్ధం ఏంటి? దుఃఖానికి కారణం కోరికలు. అంటే మనం కోరికలు పెంచుకున్నంత మేరకు ఎక్కువ పెంచుకుంటే మనం దుఃఖానికి కారణం అవుతుంది. ప్రజలు ఒక స్థిమితంలో సంతృప్తితో బతకాలి అని చెప్పేసి బుద్ధుడు బోధనలు చెప్పింది. అంబేద్కర్ గారు కూడా బుద్ధుల గురించే చెప్తూ ఉంటాడు. అందుకని ఏ శాస్త్రమైనా ఏ ధర్మమైనా ప్రజల ఆశీర్వచనాలు ఉంటేనే ఆ ధర్మం బతుకుతుందండి. ఆ ఆశీర్వచనాలు లేకపోతే ఆ ధర్మం వెనక్కబోతుంది, కొత్త ధర్మం ముందుకు వస్తుంది. కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ మతాల జోలికి వెళ్ళేటప్పుడు, ఈ కులాల జోలికి వెళ్ళేటప్పుడు, ఈ ధర్మాల జోలికి వెళ్ళేటప్పుడు ప్రజల భావోద్వేగానికి గురి కాకోకుండా రాజకీయ నాయకులు ఏది చెప్తే అది జిందాబాద్ అనాల్సిన అవసరం లేదండి. రాజకీయ నాయకులు ఏదో వాళ్ళు మాట్లాడటానికి శతకోటి కారణాలు ఉంటాయి. వాళ్ళ విధానాలు ఏవో కారణాలు ఉంటాయి. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినంటే ఏముంది, ఆయన చూశాడు, ఆయన సనాతన ధర్మం ఆయన తెలుసా, మాట్లాడుతుంటారు. దీని మీద మళ్ళీ భావోద్వేగాలు రేగి ఏదో కేసులు పెట్టాం, ఆ కేసులు పెడుతున్నాం అని చెప్పేసరని ఇవన్నీ కూడా ఏంటంటే ఉడికించడానికి ఉపయోగపడతాయి తప్ప తినటానికి ఉపయోగపడే మాటలు కావు. సనాతన ధర్మం అంట మూలాన్ని వచ్చిన లాభాలు ఏమి లేవు. ఈ దేశానికి పరిపాలన కావాలి. దేశాలు ఎలా ముందుకు పోతుంది, భారతదేశం ఎలా ఉంది, భారతదేశంలో పల్లెలు ఎలా ఉన్నాయి, పట్టణాలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా ఉంది, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే 140 కోట్ల మంది జీవించే భారతదేశం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దిశగా నడవాలి తప్ప పాలకులు రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఏ వ్యాఖ్య చేసినా ఎవరు చేసినా కూడా తప్పే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.